వెల్కమ్ టు మై ఛానల్ ఏపీఎస్సి గ్రూప్ ర్యాంకర్. ఇప్పుడు వచ్చేసి విశ్వము, సౌర వ్యవస్థ మరియు భూమి దీని గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాము. సో ఇక్కడ వచ్చేసి ఈ ఫస్ట్ చాప్టర్లో ఏం చెప్తున్నారంటే ఇంట్రడక్షన్ పార్ట్లో భూమి ఎలా ఏర్పడింది అని చెప్పి కాస్త డిస్కషన్. ఎలా ఏర్పడింది అని చెప్పేదానికంటే భూమి ఎలా ఏర్పడింది అని ఏ శాస్త్రం వివరించిందని ఇక్కడ చెప్పబడిందండి. ఈ సౌర కుటుంబంలో సౌర కుటుంబంలో దూరం పరంగా వచ్చేసి మనకు భూమి వచ్చేసి 3వది గాను, పరిమాణంలో 5వది గాను ఉందన్నమాట. ఇక్కడ మన భూగోళాన్ని గురించి శాస్త్రీయ అధ్యయనాన్ని కానీ గమనించినట్లయితే భూగోళ శాస్త్రం అంటారనమాట దీన్ని. ఈ శాస్త్రంతో పాటు మనకు భూ విజ్ఞాన శాస్త్రం అని, భౌతిక శాస్త్రం అని, ఖగోళ శాస్త్రం అని, ఇలా వివిధ రకాల శాస్త్రాలు ఉన్నప్పటికీ మనకు ఇక్కడ మేజర్గా వచ్చేసి మనకు భూగోళ శాస్త్రం వివరించినట్లుగా మరి ఏ ఇతర శాస్త్రాలు వివరించలేదన్నమాట. కాబట్టి ఇక్కడ భూగోళ శాస్త్రాన్ని మనం శాస్త్రీయంగా అధ్యయనం చేస్తే భూమి యొక్క సంక్షిప్త అంటే డీటెయిల్డ్ సమాచారంతో పాటు మరియు విశ్వం గురించి మరియు సౌర కుటుంబం గురించి దాంతోపాటు మన భూమికి గల సంబంధం కూడా ఈ వివరాలన్నీ మనకు ఈ భూగోళ శాస్త్రం అనేది వివరిస్తుంది అనమాట. ఈ భూమి ఏర్పడిన తర్వాత ప్రారంభంలో అంటే మనిషి లేదంటే ఈ భూమి మీద జీవం ఏర్పడిన తర్వాత ఆ జీవం నుంచి ఒక మనిషి అంటే ఆదిమానవుడు పుట్టిన తర్వాత ప్రారంభంలో వచ్చేసి ఈ ఆదిమానవులు ఎక్కడెక్కడ జీవిస్తారు, అప్పుడు ఇల్లు ఇవన్నీ ఏం లేవు కదా. అసలు మనిషి తనకి తాను బ్రతకడానికి కష్టంగా ఉంది. అంటే ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, తిండికి, బట్టకి, ఉండడానికి ఇల్లు, ఇవన్నీ తనకు తాను జ్ఞానాన్ని సంపాదించిన తర్వాతనే ఇవన్నీ చేసుకోగలడు అనమాట. ఓకే, ఆదిమానవుడు ఏర్పడ్డాడు. ప్రారంభంలో వచ్చేసి ఈ ఆదిమానవుడు ప్రారంభంలో కొన్ని గుహల్లోనూ చెట్టు త్వరల్లోనూ ఇంకా నివసించేవాడు అనమాట. అతను వచ్చేసి ఆదిమానవుడు ఆహారం సంపాదనే ధ్యేయంగా ఉన్నాడు తప్పితే నాకు ఈ బంగ్లాలు కావాలి, లేకుంటే డబ్బు కావాలి, కార్లు కావాలి, ఇవన్నీ లేవన్నమాట. ఎందుకంటే అంత జ్ఞానం లేదు కాబట్టి అప్పట్లో ఇవన్నీ లేవు. ఓకే, భూమి ఉంది, భూమి మీద జీవజాతి మాత్రమే ఉందన్నమాట. కాబట్టి అక్కడ తను బ్రతకడానికి కడుపు నిండా తినడానికి తిని తప్పంగా వేరే ఆలోచన ఏముంటుంది. కాబట్టి తన సంపాదన వచ్చేసి అక్కడ తిని మాత్రమే ధ్యేయంగా ఉండేది. భూమి ఎలా ఆవిర్భవించింది, ఇది ఎలా పుట్టింది, మనకు భూమికి సంబంధం ఏంటి, మనకు ఆకాశానికి సంబంధం ఏంటి, ఇలాంటి వాటి గురించి ఆలోచించే పరిస్థితులు అప్పట్లో ఆదిమానవుడు లేడనమాట. శాస్త్ర సాంకేతిక రంగాలు విస్తరిస్తున్న కొద్దీ ఎంతో ఆసక్తికరమైన విశ్వ ఆవిర్భావ రహస్యాలను తెలుసుకోవడానికి తర్వాత మానవుడు ప్రయత్నం చేశాడనమాట. ఇంకా విశ్వము ఆవిర్భావం మరియు భూమి ఆవిర్భావం ఎలా జరిగింది అంటే భౌతిక భూగోళ శాస్త్రంలో అత్యంత వివాదాస్పదమైన అంశం వచ్చేసి ఇక్కడ మనకు భూమి పుట్టుక. ఎందుకంటే ఇది ఎలా పుట్టింది, ఎలా విశ్వానికి కనెక్ట్ అయింది, రెండింటికి సంబంధం ఏంటి అని చెప్పి తెలుసుకునే రీతిలో ఇది కొంచెం వివాదాస్పదమైన అంశం అన్నమాట. ఇప్పటి వరకు భూమి పుట్టుక గురించి అనేక సిద్ధాంతాలు ప్రతిపాదించినప్పటికీ అందులో ఏ సిద్ధాంతం కూడా భూమి పుట్టుక గురించి పూర్తిగా వివరించలేకపోయింది. భూమి పుట్టుక గురించి తెలుసుకోవాలంటే ముందు ఏం తెలిసి ఉండాలి, సౌర కుటుంబం ఎలా ఆవిర్భవించిందని తెలుసుకొని ఉండాలన్నమాట. సౌర కుటుంబం ఎలా ఆవిర్భవించింది తెలుసుకోవాలంటే విశ్వ ఆవిర్భావ సిద్ధాంతం లేదంటే విశ్వ ఆవిర్భావాన్ని గురించి తెలుసుకోవాలన్నమాట. అనగా ఇక్కడ వచ్చేసి విశ్వంలో ఒక భాగమైన భూమి పుట్టుక విశ్వం పుట్టుకకు సంబంధం ఉంది అన్నమాట. దీనికి సంబంధించి అనేక సిద్ధాంతాలు అమల్లో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది వచ్చేసి మనకు భూమి పుట్టుక గురించి వివరించే సిద్ధాంతం. ఈ భూమి పుట్టుక గురించి వివరించే సిద్ధాంతాల్లో మనకు చాలా సిద్ధాంతాలు ఉన్నాయన్నమాట. వాటిలో బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అని, డోల్నా సిద్ధాంతం అని, స్టడీ స్టేట్ సిద్ధాంతం అని, భూకేంద్రక సిద్ధాంతం అని, సూర్యకేంద్రక సిద్ధాంతం అని, ఇలా కొన్ని సిద్ధాంతాలు అనేవి వివరించబడ్డాయి అన్నమాట ఈ బుక్లో. ఈ బుక్లో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఈ టాపిక్లో వచ్చేసి మనకు భూమి పుట్టుక గురించి వివరించే సిద్ధాంతాలు ఈ టాపిక్లో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట మనకు. ఇక్కడ బిగ్ బ్యాంగ్ ప్రయోగం అని చెప్పి ఇది మహావిస్ఫోటక సిద్ధాంతం అని చెప్తారనమాట. ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం వచ్చేసి ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతంలో ఇది విశ్వ సృష్టి ఏర్పడడానికి వివరించే సిద్ధాంతం అన్నమాట. ఈ సిద్ధాంతాన్ని 1927లో
అబ్బాయి జార్జ్ లెమైటర్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడనమాట. ఈయన వచ్చేసి ఈ సిద్ధాంతం ప్రకారము విశ్వమంతా సంపీడన స్థితిలో ఉన్న వాయు పదార్థంతో నుండి ఒక బంతి వలె ఉంది అని చెప్పి ఈ సిద్ధాంతంలో ఈయన వివరించాడనమాట. దీన్ని మనం ఈ బంతి వలె వాయు పదార్థంతో సంపీడన స్థితిలో ఉంది అని చెప్పాం కదా. సో ఈ పదార్థాన్ని మనము ప్రైమార్డియల్ మ్యాటర్ లేదంటే సింగులారిటీ అని కూడా పిలుస్తామని చెప్పబడింది ఈ సిద్ధాంతంలో. ఈ ప్రైమార్డియల్ పదార్థం వచ్చేసి దాదాపుగా 13 నుంచి 15 బిలియన్ సంవత్సరాల క్రితం విస్ఫోటన చెందడంతో విశ్వం విస్తరణ అనేది అప్పటి నుంచి ప్రారంభమైంది, ఇంకనూ విస్తరిస్తోందని ఈ సిద్ధాంతం తెలుపుతుంది అనమాట. అంతే కదా, విశ్వంలో ఒక విస్ఫోటనం చెందితే ఇవన్నీ కూడా కొన్ని ఏమంటారు, ఒక రాయిని పగలగొడితే ఎలా అయితే అన్నీ స్ప్రింకిల్ అవుతాయో అలా ఈ విశ్వంలో ఇలాంటి విస్ఫోటనం అనేది జరగడం వల్ల కొన్ని శకలాలు ఇలాంటివన్నీ ఫామ్ అవడం జరిగిందనమాట. సో ఈ విశ్వ ఆవిర్భావాన్ని గురించి వివరించే సిద్ధాంతాల్లో అత్యంత శాస్త్రీయ సిద్ధంగా ఎక్కువ మంది శాస్త్రవేత్తలు ఈ సిద్ధాంతాన్ని విశ్వసిస్తున్నారు అన్నమాట, ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని. సో ఈ సిద్ధాంతాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించేందుకు 2008 సెప్టెంబర్ 10న స్విట్జర్లాండ్లో మరియు ఫ్రాన్స్ సరిహద్దుల్లో గల బెర్న్ అనే ప్రాంతంలో దీన్ని ప్రయోగాత్మకంగా నిరూపించారనమాట. ఆ ప్లేస్ వచ్చేసి జురా పర్వత శ్రేణుల వద్ద ఈ ఎక్స్పెరిమెంట్ చేశారనమాట. ఈ ఎక్స్పెరిమెంట్కు ఉపయోగించిన టూల్ వచ్చేసి లేదంటే మెషిన్ అని చెప్పచ్చు, LHC అని చెప్పి లార్జ్ హైడ్రోన్ కాలిడర్ అని చెప్పి ఈ టూల్ని ఉపయోగించారనమాట. అప్పట్లో 2008 సెప్టెంబర్లో ఈ బిగ్ బ్యాంగ్ ప్రయోగం కానీ ఫెయిల్ అయితే భూమి అంతా పేలిపోతుంది, భూమి అంతా ఇది కొలాప్స్ అయిపోతుంది, మనం అందరం చచ్చిపోతున్నాం అని చెప్పి పెద్ద న్యూస్ వచ్చింది. సో లక్కీలీ మనం ఏం కాలేదు. ఒకసారి 2008 సెప్టెంబర్లో ఎవరికైనా న్యూస్లు కానీ వీడియోస్ రూపంలో ఉంటే లేదా ఇలాంటివి ఏమన్నా ఉంటే ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూడండి, అది చాలా ఫన్నీగా ఉంటుంది ఇప్పుడు తలుచుకుంటే. ఓకే, ఈ ప్రయోగానికి ఉపయోగించిన కణం వచ్చేసి హిగ్స్ బోసన్. దీన్నే దైవ కణం అని కూడా అంటారు. ఇది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ కనిపిస్తుంది మనకు. అలాగే లెమైటర్ ప్రతిపాదించిన బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ఎడ్విన్ హబుల్ 1929లో బలపరచడం అనేది జరిగిందనమాట. ఇక్కడ మనకు ఒక 4-5 బిట్లు కనిపిస్తున్నాయి. సో ఈ విశ్వ సృష్టి ఏర్పడడానికి వివరించే సిద్ధాంతం ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు అంటే అబ్బాయి జార్జ్ లెమైటర్ అని చెప్పచ్చు. ఈయన ప్రతిపాదించిన సిద్ధాంతంలో సంపీడన స్థితిలో ఉన్న వాయు పదార్థంతో ఒక బంతి వలె ఉన్న పదార్థం పేరు ఏంటి నేను అడగచ్చు. దాన్ని మనం ప్రైమార్డియల్ మ్యాటర్ లేదా సింగులారిటీ అని చెప్పచ్చు. అలాగే బిగ్ బ్యాంగ్ ప్రయోగం ఎప్పుడు నిర్వహించబడింది అంటే 2008 సెప్టెంబర్ 10 అని చెప్పచ్చు. అలాగే ఈ ప్రయోగానికి ఉపయోగించిన పరికరం కానీ లేదంటే ఉపయోగించిన కణం కానీ వీటిలో క్వశ్చన్ రావచ్చు. హిగ్స్ బోసన్ లేదా ఉపయోగించిన పరికరం వచ్చేసి LHC లార్జ్ హైడ్రోన్ కాలిడర్.